ఈ 10 లోపు బిలో ఇన్న గేదెలు ఇచ్చి కూడా రైతులు లాస్ అయిపోయి ఇబ్బందులు పడు అప్పుల పాలవుతున్నారు అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ అన్ని సెకండ్ లాక్టేషన్ అన్ని కూడా 2 ఈత పడ్డలే 2 ఈతల పడ్డలు వచ్చాయన్న. ఏ గేదె దగ్గర విన్నా కానీ 12 లీటర్స్ తక్కువ లేవు, 12 ఎబోనే ఉంది. రైతులందరికి నమస్తే అండి. అన్న నమస్తేనా. అన్న నమస్తేనే అన్న. ప్రజెంట్ ఒకసారి మీ ఫామ్ పేరు ఒక లొకేషన్ మళ్ళీ ఒకసారి రైతులకు చెప్పరా. నా పేరు వేణు యాదవ్ అన్న. ఓకే. రాజు యాదవ్ డైరీ ఫామ్ అన్న. మన దగ్గర ఇప్పుడు ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయన్నా. మన దగ్గర హర్యానా ముర్రా గేదెలు ఉన్నాయి అన్న. ఓకే. ఎన్ని ఉన్నాయన్నా. ఇప్పుడు 10 గేదెలు వచ్చాయి, రాత్రి లోడ్ వచ్చింది. ఓకే అన్న. ఇప్పుడు 10 అయితే గేదెలు 10 గేదెలు అమ్మకానికి. ఓకే. ఒకసారి ఫస్ట్ దాని గురించి ఒకసారి చెప్పరా. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. 2 ఈతలో ఉంది. ఓకే. 2 ఈతలో ఉంది. డెలివరీ ఎన్ని రోజులు అయింది అందాజ. డెలివరీ వారం రోజులు అవుతుంది. వారం రోజులు అవుతుంది. ఇప్పుడు పాలని చూసుకోవచ్చు. 12 లీటర్ల గ్యారంటీ ఉన్నా. 12 లీటర్ల గ్యారంటీ. ఓకే. చూసుకోవచ్చు. 12 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. అయ్యి మన అన్న ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా. పెరిగన్న మన దగ్గర 12 నుంచి 18 లీటర్ల గేదెలు ఉన్నాయి అన్న. ఓకే. 12 నుంచి 18 తక్కువ లేవు మన దగ్గర. ఓకే. ఇప్పుడైతే 12 లీటర్ రెడీ ఉంది. 12 లీటర్ రెడీ ఉంది. 18 లీటర్ వరకు పోవచ్చు. మనం ఏ రైతుకు అమ్మినా కానీ 12 లీటర్ల గ్యారంటీతో మనం బర్రెని ఇస్తున్నాం అన్న. ఓకే. డన్. చూసుకోవచ్చు. క్వాలిటీ బాగున్నాయి. చిన్న లేత పడ్డారు. అన్ని కూడా లేత పడ్డాలి కదా. ఇది కూడా అన్ని లేత పడ్డారు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. 2 ఈతలో ఉంది. పాల కెపాసిటీ అనేది 14 లీటర్లు అన్న. 14 లీటర్లు రెడీ ఉన్నాయి. ఇప్పుడైతే రైతులు చూసుకోవచ్చు. 7 లీటర్లు మన యాక్చువల్ మిల్క్ కెపాసిటీ రైతు తీసుకోవచ్చు. ఓకే. పిండుకున్న తర్వాతనే రైతులు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది వచ్చేసాను. ఇది కూడా అంతేనా. 12 లీటర్లు అన్న. 12 లీటర్లు. ఎన్నో అయితే ఉంటుంది ఇది అందాదా. ఇది ఉంటానా 3 ఈత బర్రె. 3 ఈత బర్రె చూసుకోవచ్చు. 3 ఈత బర్రె. ఇది కూడా మనకైతే ఇది కూడా 12 లీటర్ రెడీ ఉన్నాయి. 12 లీటర్ రెడీ ఉన్నాయి. 12 లీటర్ అయితే దగ్గర రెడీగా ఉన్నాయి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ కూడా ఉంటుంది అన్న. రేట్ల విషయం వస్తే ఎట్లా ఉన్నాయి. రేట్ల విషయం వచ్చేసి అన్న 1,40,000 నుంచి 1,90,000 దాకా గేదెలు ఉన్నాయి అన్న. ఓకే. 1,40,000 నుంచి 1,90,000. 1,90,000 దాకా ఉన్నాయి. మన దగ్గర 12 లీటర్ల నుంచి 20 లీటర్ల గేదెలు ఉన్నాయి అన్న. 12 లీటర్ నుంచి 20 లీటర్ తక్కువ లేవు. 12 నుండి 20 లీటర్ల గేదెలు ఉన్నాయి. ఓకే. చూసుకోవచ్చు. మన రాజు డైరీ ఫామ్ ప్రెజెంట్ అయితే బీబీ నగర్. ఓకే. భువనగిరి టోల్ ప్లాజా దగ్గరనే ఉంటుంది. వీళ్ళ ఫామ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది అన్న. ఇప్పుడు రైతులకి మన ఫామ్ నుంచి గ్యారంటీ అంటే మన ఇక్కడ పాలు 12 లీటర్లు అన్న. పాలు చెక్ చేసుకొని 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకొని మన రైతులకు ఇస్తామన్నా. ఆల్రెడీ రైతులు వచ్చి రైతులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. రాత్రి లోడ్ దిగింది. దిగిన ఎమ్మడే ఇంటిమేషన్ అయ్యాక రైతులు ఆల్రెడీ రెడీగా వచ్చేసి అన్ని బర్రెలకి రెడీగా ఉన్నారు. 10 గేదెలు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి హర్యానా గేదెల రేట్ ఎట్లా. హర్యానా గేదెలు చాలా మండిపోతున్నాయి అన్న రేట్లు. ఓకే. మనం నెలకు వచ్చేసి 10 లోడ్లు అమ్మేది ఇప్పుడు 5 లోడ్లు అమ్ముతున్నాం అన్నాను. ఓకే. మనం ఏమున్నా మంచిగా హెవీ మిల్కింగ్ ఉన్న గేదెలే మనం అమ్ముతాం అన్న. ఓకే. అక్కడ ఇప్పుడు ఈ లోడ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది. ఈ రోజు సెలెక్ట్ చేసిన 15 రోజులు పడుతుంది. 15 రోజులు దొరకట్లేవు అక్కడ. దొరకట్లేవు అసలే. చాలా టైట్ ఉన్నాయి. దొరుకుతున్నాయి కానీ రైతుకు మనం సాటిస్ఫాక్షన్ గేదె కావాలి. ఓకే. క్వాలిటీ గేదె ఉంటేనే రైతు సాటిస్ఫాక్షన్ అయితే ఆ రైతుతో మనకు 4 రైతులు వస్తారు. ఓకే. అందుకోసం మనం 15 డేస్ అయితే ఈ లోడ్ 20 డేస్ టైం అయినా పర్వాలేదు అని చెప్పి మంచి గేదెలు మనం ప్రయత్నిస్తాం మన తేనీకి. ఓకే అన్న. ఇంకా కొన్ని గేదెలు చూపిద్దాం. వస్తున్నాయి చూసుకోవచ్చు. గేదెలు అయితే వస్తున్నాయి. మొత్తం కూడా 10 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి అన్న. హర్యానా జీందానా. హర్యానా జీంద్ నుంచి అయితే ఇక్కడ లోడ్ అయితే వచ్చింది. 10 గేదెలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. రైతులు రావాలంటే రావచ్చు కదా ఇప్పుడు. 100%. ఓకే. రావచ్చు. 12 to 18 లీటర్స్ మిల్కింగ్ రెడీగా ఉన్నాయి. ఓకే అన్న. దానా ఏం వేసుకోవాలన్న ఇక్కడ రైతులు తీసుకుపోయినాక. రైతులు తీసుకెళ్ళినాక అన్న పత్తి చెక్క వేసుకోవాలి, కంది చున్ని వేసుకోవాలి అన్న. ఓకే. కుట్టి వేసుకోవాలి 100%. ఓకే. ఇప్పుడు ఈ దానా విషయం పత్తి చెక్క కంది చున్ని ఎన్ని కేజీలు. పత్తి చెక్క 2 కిలోలు, కంది చున్ని 2 కిలోలు. 4 కిలోలు దానా పక్కా ఇవ్వాలి బర్రె హర్యానా బర్రెకి. ఓకే. ఫీడింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మిల్కింగ్. ఓకే. లేకపోతే మనకి పాలు 100% ఇవ్వాలి. హర్యానా గేదెకు దానా ఇది మంచిగా కుట్టి ఎండి కుట్టి పక్కా ఉండాలి. ఓకే. ఎండు కుట్టి కూడా మనకి అందాజ రోజు. ఎండు కుట్టి కూడా ఒకవేళ మంచి కుట్టి దొరకకపోతే మనకు కాంటాక్ట్ చేయమని మనం మంచి కుట్టి పంపిస్తాం. ఓకే. మన దగ్గర అది కూడా మన దగ్గర కుట్టి కూడా అవైలబుల్ ఉంటుంది. మంచి కుట్టి బర్లకు సెట్ అయ్యే కుట్టి మనం పంపిస్తాం. ఓకే. కేజీ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుంది. కేజీ వచ్చేసి 10 to 12 రూపీస్ ఉంటుంది అన్న. ఓకే. మనకి టన్ లెక్క హాఫ్ టన్ లెక్క కూడా మనం పంపించగలుగుతాం. రైతులు వేరే కుట్టి కోసుకొని బర్రెని ఖరాబ్ చేసుకోవడము అట్లా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ లోడ్ కు అంటే ప్రతి లోడ్ కు మీరే వెళ్తారా సెలక్షన్స్ కి. ప్రతి లోడ్ ఏమన్నా మంత్లీ ఒక 2 times వెళ్తాను. మిగతా అక్కడ మన మనిషి ఉంటాడు పంపిస్తుంటారు. ఓకే. మంత్లీ అయితే 2 సార్లు అయితే వెళ్తారు. 2 సార్లు అయితే షార్టేజ్ బాగుంది అక్కడ. చాలా షార్టేజ్ ఉంది అన్న. 3 months అయితే షార్టేజ్ ఉంటుంది. ఓకే. మనకైతే 20 days షార్టేజ్ ఉన్నా మనం రైతుల కోసం మనం అయితే సపోర్ట్ చేస్తున్నాం. అవునవును. తెచ్చి మనకు ప్రాఫిట్ లేకుండా కానీ గేదెలు ఇస్తున్నాం. ఓకే. 1,40,000 నుంచి 1,90,000 అయితే రేట్లు ఉన్నాయి. 100%. ఓకే. చూసుకోవచ్చు. మనం రాజు యాదవ్ డైరీ ఫామ్ లో ఉన్నాం. మనకైతే భువనగిరి టోల్ గేట్ ప్లాజా బరాబర్ ఉంటుంది. పక్కనే ఉంటుంది. ఇంకొక గేదెలు కూడా వస్తున్నాయి. చూద్దాం వాటి గురించి మాట్లాడదాం. మొత్తం కూడా 10 బఫెలోస్ ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయండి అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా. ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్. అన్ని సెకండ్ లాక్టేషన్ అన్ని కూడా 2 ఈత పడ్డలే. 2 ఈతల పడ్డలు వచ్చాయి. ఏ గేదె దగ్గర విన్నా కానీ 12 లీటర్స్ తక్కువ లేవు. 12 ఎబోనే ఉంది. ఇది ఎన్ని రోజులు అయింది అందాజ డెలివరీ. వచ్చేసి 5 days అవుతుంది. 5 days అయింది డెలివరీ అయ్యి. మనకైతే చాలా బాగుంది. ఇప్పుడైతే మనకి 12 లీటర్ రెడీ ఉన్నాయి. రెడీగా ఏ గేదె వినుకున్నా 12 లీటర్ రెడీగా ఉన్నాయి. 12 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కింద రొమ్మల మధ్య గ్యాప్ కూడా 4 రొమ్మల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి. 1,40,000 నుంచి 1,90,000 వరకు ఉన్నాయి.
డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. మంచి క్వాలిటీ అయితే బాగున్నాయి. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పి మనకైతే చెప్పడం జరిగింది. చూసుకోవచ్చండి మొత్తం కూడా రాజు యాదవ్ డైరీ ఫామ్ బీబీ నగర్ మనకి దగ్గరలో ఉంటుంది. దీని గురించి ఒకసారి చెప్పరా అన్న? ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అన్న. థర్డ్ లాక్టేషన్ బఫెలో ఇది మనకి వచ్చేసి 14 లీటర్స్ రెడీ ఉన్నాయి. 14 లీటర్ రెడీ ఉన్నాయి. మనకి ఎన్ని రోజులు అయింది ఇది డెలివరీ? అందా 12 డేస్ అవుతుంది. 12 డేస్ అవుతుంది, 12 రోజులు అవుతుంది. ఇది కూడా మనకైతే 12 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి. 12 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి. అన్ని కూడా 12 పైన రెడీ ఉన్నాయి అని చెప్తున్నారు. చూసుకోవచ్చు అన్ని కూడా క్వాలిటీ బాగున్నాయండి. దీని గురించి అన్న ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అన్న. రెండో ఇతలో ఉంది. పాలన ఇది 12 లీటర్ గ్యారంటీ ఉంది. మనం ఏదైనా 12 లీటర్స్ గ్యారంటీ మన రైతుకు. ఓకే, ఇది కూడా 12 లీటర్లు ఇస్తేనే ఆయన ఏమైనా మనకు దానికి సంపాదించుకోవడం అయినా దాన్ని పాల ఉత్పత్తి తోటి ఆయన గుర్తు చేయడం ఉంటుంది. ఈ 10 లోపు బిలో ఇన్న గేదెలు ఇచ్చి కూడా రైతులు లాస్ అయిపోయి ఇబ్బందులు పడడు, అప్పుల పాలవుతున్నారు. 12 లీటర్ల నుండి మనం మంచి రైతుకి ఇస్తున్నాం. రైతులు కూడా చాలా మన ఎమ్మడి పడుతున్నారు, గేదెలు కావాలని. అవునండి, ఎందుకంటే మనకి పాల గ్యారంటీ ఉంది. పాల గ్యారంటీ ఉంది, గేదె మంచిగా ఉంటుంది, గేదె బాగుంటుంది, అట్లాగే పాలు కూడా ఇస్తుంది కాబట్టి కంటిన్యూషన్ గా రైతులు అయితే అన్న దగ్గరకు వచ్చి తీసుకుంటా అని చెప్తున్నారు. మొత్తం కూడా 10 బఫెలోస్ అయితే కనబడుతున్నాయి కదా, మంచి క్వాలిటీ బఫెలో. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగింది. మార్నింగ్ లోడ్ దిగాయండి. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలన్నా కూడా నేరుగా రావచ్చు ఇక్కడికి వచ్చి అయితే మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు. రానా రేట్లు ఏమన్నా అటు ఇటు ఏమన్నా మాట్లాడుకోవచ్చు. 100% తక్కువ ఎక్కువ 100% ఫిక్స్ రేట్ ఎట్లా ఉంటుంది అన్న? ఫిక్స్ రేట్ కూడా మాట్లాడుకొని తీసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు అన్న. ఇది దీని గురించి ఇది చెప్పారా? అది చూసుకోవచ్చు. ఇంకొక బఫెలో తీసుకొచ్చినారు, దీని గురించి ఒకసారి మాట్లాడదాం. ఇది కూడా 12 లీటర్లు రెడీ ఉన్నాయి. ఓకే, 12 లీటర్ అయితే రైతులు అయితే వచ్చారు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మనం అయితే రైతులు అయితే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అడ్డర్ క్వాలిటీ చూసి 12 లీటర్ అయితే రెడీ ఉన్నాయి. 6 లీటర్లు 12 లీటర్ రెడీ ఉన్నాయి. రోజుకి వచ్చేసి మనకి పూటకు వచ్చేసి పూటకు వచ్చేసి 4 కిలోలు దాన్ని పూటకు వచ్చేసి 4 కిలోలు, పొద్దున 4 కిలోలు, రాత్రి 4 కిలోలు పక్క వేయాలి. ఓకే, అలాంటప్పుడు మనకి పాలు అనేది 100% ఇస్తున్నాయి. ఓకే, చూసుకోవచ్చు. ఈ క్వాలిటీ చూసుకోండి. అన్ని కూడా గేదెలు అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాయండి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని కూడా క్వాలిటీ గల బఫెలోస్ వస్తున్నాయి. ఇది కూడా అన్ని లేత పడ్డలే ఉన్నాయండి. అన్ని లేత పడ్డలే ఉన్నాయి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు ఒకసారి? అనిల్ యాదవ్ అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యాదగిరిగుట్ట నుంచి. అన్న దగ్గర ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు బఫెలోస్? 2019 నుంచి. ఓకే, చెప్పిన పాలు ఇస్తున్నాయా అన్న? పాలు ఇస్తే 100%. మనం ఫీడింగ్ బట్టే ఉంటుంది. ఓకే, ఫీడింగ్ వేసుకునే దాన్ని బట్టి మనకి పాలు అయితే ఇస్తుంటాయి. ఫీడింగ్ అందుకోసమనే కంటిన్యూషన్ అన్న దగ్గర అయితే తీసుకున్నారు. మీకు ఎన్ని ఉన్నాయి గేదెలు? మనకి 20 గేదెలు. అన్ని కూడా అన్న దగ్గర తీసుకున్నాయా? అన్న దగ్గర. ఓకే, ఎట్లా పాలు లీటర్ మన దగ్గర? 80 రూపీస్. మనదే లోకల్ కౌంటర్ మీదే ఉంది. యాదగిరిగుట్ట లోకల్. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే అన్న అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని గేదెలు తీసుకోవడానికి వచ్చారు? ఇప్పుడు 2 గేదెలు తీసుకున్నారు ఆల్రెడీ. అన్న రేటు విషయం వస్తే రేటు మనం తీసుకునే 175 అన్న. 175 ఒక్కొక్కటి వచ్చేసి. పాల విషయం వస్తే పాలు చెప్పినా కదన్న, మనం ఇచ్చే దాని. ఓకే, చూసుకోవచ్చు. రేట్ అయితే మనకి ఇప్పుడు సమ్మర్లో కానీ ఎక్కడైనా కూడా అంతే ఉంది కదా. హర్యానాలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, హర్యానా పాలకు డిమాండ్ ఉంటుంది. ఓకే అన్న, ఇది కూడా మనకి సేల్కి. ఇది కూడా సేల్కి లోడ్లో వచ్చింది. ఓకే, లోడ్లో వచ్చిన గేదె ఇది అన్న. అన్ని 12 లీటర్ల పైన గేదెలు ఉన్నాయి. పాల గ్యారంటీ కూడా ఉంది. చూసుకోవచ్చు. మనకి రైతులు కావాల్సిన వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయండి. అందులో చాలా మంది రైతులు అయితే రావడం జరిగింది. ఉదయమే లోడ్ దిగింది. హర్యానా జీంద్ నుంచి అయితే రావడం జరిగింది. క్వాలిటీ అయితే బాగుంది. చూసుకోవచ్చు. దీని క్వాలిటీ చూసుకోవచ్చు అన్న. ఇది వచ్చేసి తొలితనా? ఇది తొలిత పడ్డా. ఫస్ట్ లాక్టేషన్ అన్న. ఓకే, 11 లీటర్ల పాలు గ్యారంటీ ఉన్నాయి. 11 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి. 11 లీటర్లు అయితే ఫస్ట్ లాక్టేషన్ కావాలి అంటే ఆయన కోసం సపరేట్ మనం తెప్పించాం. అచ్చా, ఫస్ట్ లాక్టేషన్ కావాలన్నా తెప్పిస్తాం. ఓకే, 11 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి దగ్గర. చూసుకోవచ్చు. తొలిత గేదెలు కావాలన్నా కూడా అన్న అయితే తెప్పిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అన్ని కూడా హర్యానాలో కూడా రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి. 140 నుంచి అయితే 190 దాకా అయితే ఇక్కడ ఉన్నాయి రాజు యాదవ్ డైరీ ఫామ్లో. ఇదైతే మన ఫస్ట్ లాక్టేషన్ బఫెలోస్ కావాలన్నా కూడా అన్న అయితే తెప్పిస్తాను కూడా చెప్పడం జరుగుతుంది. అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్న దూడలు ఇట్లా అన్ని సేఫ్ వచ్చినాయి. దూడలు ఇట్లా 10 దూడలు అయితే సేఫ్ వచ్చినాయి. మనకి లోడ్ రావడానికి ఎన్ని రోజులు టైం పట్టిందని అందదా? లోడ్ రానికన్నా మన దగ్గర చేరుకోనికి హర్యానాలో ఖరీదు చేసిన పడుతుంది. మన దగ్గర 15 రోజులలో బండి వస్తుంది అన్న. 15 డేస్ టైం. 15 డేస్ ఒక లోడ్ రాని 15 డేస్ టైం పడుతుంది. ఓకే, ఎందుకంటే నిదానంగా వస్తేనే మనకి దూడలు సేఫ్గా వస్తాయి. ఆడ ఒక వారం రోజులు ఖరీదు, ఒక వారం రోజులు ట్రాన్స్పోర్ట్ అన్న. ఇప్పుడు ఒక రైతుకు ఒక 10 గేదెలు కావాలన్నా కూడా మీరు హరియానాకి తీసుకెళ్ళి హర్యానాకు మనం ఎమ్మటి వస్తా అంటే తీసుకెళ్తామన్న. తీసుకెళ్తాము. వాళ్ళ డైరీ ఫామ్ ఒకవేళ పెద్దగా ఉండి మంచిగా వాళ్ళ ఇన్కమ్ బాగుంది అనుకో, ఒక 1 month 2 months కూడా మనం క్రెడిట్ ఇవ్వగలుగుతాం. వాళ్ళ శక్తిని బట్టి మనం పర్సన్ ఈజ్ ఓకే, మా మార్కెట్లో మంచి పేరు గల ఉన్నాడు అనుకో, మనము ఒక 2 లోడ్లు 3 లోడ్లు తీసుకుంటే క్రెడిట్ కూడా మనం ఇవ్వగలని సపోర్ట్ చేస్తాం. ఓకే, 10 గేదెలు కావాలన్నా కూడా ఇస్తారు. అట్లా క్రెడిట్ మీద కొంచెం క్రెడిట్ అంటే కొంచెం ఒక 20% 30% క్రెడిట్ ఇవ్వగలుగుతాం.
ఒకవేళ 10 బర్రెలు తీసుకుంటే ఇట్లా వాళ్ళు నరలే తీసుకొని పోయి తీసుకొని వస్తారు. ఓకే చూసుకోవచ్చు. మనకైతే ఒక 10 బఫెలోస్ కావాలన్నా కూడా అన్న అయితే డైరెక్ట్ నేరుగా హర్యానాకి అయితే తీసుకెళ్తాను కూడా చెప్పడం జరిగింది. మన ఒకసారి రైతులకి మన కాంటాక్ట్ నెంబరు అట్లాగే ఒకసారి అడ్రస్ కూడా చెప్పరానా? మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అన్న 9705902260 అన్న. ఇంకోటి 7893877898 రెండు కాంటాక్ట్ నెంబర్ అన్న. మన అడ్రస్ వచ్చేసి భువనగిరి టోల్ ప్లాజా అన్న, దాని పక్కనే ఉంటుంది అన్న డైరీ. ఓకే ఎనీ టైం కూడా మనకైతే ఎనీ టైం కూడా మన దగ్గర అవైలబుల్ 365 days అవైలబుల్ అన్న. ఓకే వస్తూనే ఉంటాయి, సేల్ అయిపోతూనే ఉంటాయి, మళ్ళీ వస్తుంటాయి అన్న. ఓకే అన్న పాలు కూడా చూద్దాం ఒకసారి. పాలు పిండి చూపిస్తాం. పాలు పిండి చూపిద్దాం ఒకసారి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.